ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, నీ తలరాతను మార్చే సందేశం ఆలస్యం చేసే కొద్దీ దూరం అవుతుందమ్మా. ఒక్కసారి ఈ జగన్నాథుణ్ణి తాకిచూడు అని చెప్పి బాబాగారు మనందరి కోసం మన తలరాతను మార్చే సందేశాన్ని ఈరోజు తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడా సాయి మీద నమ్మకంతో ఈ గురువారం నాడు బాబాగారు మనందరి కోసం మన తలరాతను మార్చే అంతటి సందేశం, గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ సందేశం వింటున్నామంటే మన అదృష్టం అనుకోవాలి. మన జీవితంలో ఏదైనా సరే, సంతోషమైన, బాధైనా, దుఃఖమైన, ఆనందమైనా సరే, ఏదైనా సరే తలుక్కుమని ఒక్కసారి మన జీవితంలోకి వచ్చి వెళుతూ ఉంటుంది. కానీ కష్టాలను మాత్రం ఎక్కువగా భరిస్తూ ఉంటామనిపిస్తుంది. కానీ కష్టం కూడా సంతోషం ఎలా వచ్చి వెళుతుందో అదేవిధంగా కష్టం కూడా ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తూ వెళుతూ ఉంటుంది. కానీ వాటిని భరించేంతటి శక్తిని ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోవాలి. ప్రతి మానవుడు కోరికలతో సతమతం అవుతూ ఉంటాడు. తన కోరికలే తనల్ని కష్టాలు పాలు చేస్తుంది. శరీర సుఖాల కోసం, అశాశ్వతమైన బంధాల కోసం, శాశ్వత నిద్రలోకి జారే వరకు పాకులాడుతూ క్షణము ఒక నరకంగా బ్రతుకుతూ ఒక భారంగా జీవనం సాగిస్తున్న జీవోత్సవమే మనిషి జీవితం. మనిషి యొక్క లక్షణం పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా సరే మరుగున పడిపోతాయి. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మన అనుకున్న వారి కోసం కొంత సమయాన్నైనా కేటాయిస్తే బాగుంటుంది. జీవితం కాస్తైనా ఆనందంగా కనిపిస్తుంది. నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా సరే తల్లి, నీ వాళ్లతో కాస్త సమయం కేటాయించు. వారితో ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ప్రతి క్షణం నరకంగా ఈ కష్టాలు నాకే ఎందుకు దేవుడా అంటూ బాధపడకు. భగవంతుడు ఇచ్చింది తప్పకుండా స్వీకరించాలి. అది దేనికోసం ఇచ్చారో అర్థం కాకపోయినా ఖచ్చితంగా నీ జీవితంలో మంచి గుణపాఠమైతే నేర్పుతాయి తల్లి. అడవుల్లో దొరికింది తినేవాడు ఆది మానవుడు. ఆ అడవిలోనే తిరిగేవాడు ఆధునిక మానవుడయ్యాడు. కాబట్టి మానవుల ప్రపంచం చాలా మారింది. చాలా వింతగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్ళు చాలా గొప్పగా నటిస్తారు. అందరినీ నమ్ముతూ మోసపోవద్దు. ఈ లోకంలో నమ్మకానికి తక్కువేమీ లేదు. మోసపోయేంత వరకు దొరుకుతుంది. కానీ తల్లి, నువ్వు మోసపోతే ఒక్కసారిగా నష్టపోతావు తల్లి. ఈరోజు నీ తలరాతనే మార్చబోతున్నాను. నువ్వు ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పేది పూర్తిగా అశ్రద్ధ చేయకుండా వింటేనే నీకు ఈ సాయి చెప్పేది అర్థమవుతుంది. ఈ సాయి మీద నమ్మకంతో జగన్నాథుణ్ణి తాకమ్మా అని చెప్పాను కదా. జగన్నాథుడు సాక్షాత్తు శ్రీరాముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయనే స్వయంగా నీ ముందుకు వచ్చాడు. ఈరోజు జగన్నాథుణ్ణి ఎవరైతే తాకుతారో వారి జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. వారి తలరాతనే మార్చేంతటి శక్తిని అందిస్తాడు ఆ భగవంతుడు. నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి. అందులో భాగంగానే నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి కాబట్టే ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు తల్లి. నీకొక అవకాశం ఇస్తున్నాను, చేజార్చుకోవద్దు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి ఎప్పుడూ చూడవద్దు తల్లి. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడవద్దు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. రాబోయే రోజులన్నీ మనకు అనుకూలంగానే, మన మంచి కోసమే ఆ భగవంతుడు కల్పిస్తాడు అన్న నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తే తప్పకుండా నీకు రాబోయే రోజులు సంతోషకరమైన జీవితంగా కనిపిస్తాయి. నీ మీద నీకున్న అత్యంత నమ్మకానికి ఎదుటివాడు పెట్టే అందమైన పేరు అహంకారం కావచ్చు. కానీ ఆ అహంకారం వెనుక ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అవన్నింటినీ ఆ భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు ఎలాంటి చింత చేయకు. రోజుకో రకంగా వస్త్రధారణ మార్చుకోవచ్చు, కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. నీ మనసు ఎప్పుడు నిష్కల్మలంగా, నిర్మలమైన మనసుతో, చిత్తశుద్ధితో, శాంతంగా నువ్వు ప్రతి ఒక్కటి ఆలోచించి ఎవరిని నొప్పించకుండా, బాధ పెట్టకుండా ఆలోచిస్తూ
నీ ప్రవర్తన చక్కగా సరిదిద్దుకో. నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉండు. ఆలి నీ మనసు ఏమీ చెత్తబుట్ట కాదు. అడ్డమైన చెత్తను నింపడానికి నీ మనసులో నీకు సంబంధం లేని మనుషులు కానీ వారి విషయాలు కానీ ఎంత తక్కువగా ఉంటే నీకు నీ అంతరాత్మకు అంత మనశ్శాంతి దొరుకుతుంది. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే అదే నీ జీవితంగా మారుతుంది తల్లి. ఒకరి బంధం కోసమో లేదా ఒకరి ధనం కోసమో మనం పాకులాడే అవసరమే లేదు. మన మాట గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. నువ్వు ఈరోజు కోరుకునేది ఒకటే, నా కోరిక తీరితే బాగుంటుంది బాబా, నేను ఆనందంగా ఉండగలుగుతాను, కనీసం నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతాను అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ పడుతూ ఉన్నావు కదా తల్లి. నీ కష్టం నీ బాధ నాకు అర్థమైంది తల్లి. నువ్వు చెప్పుకునేవన్నీ కూడా నేను వింటున్నాను. ఈ బాబా ఏమీ అనట్లేదు, వినట్లేదు, నీ కష్టం తీర్చట్లేదు అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే అనుక్షణం నేను నిన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు చేసేవన్నైనా సరే నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, ప్రతిదీ నువ్వు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నావు. కానీ అందులో ఎంత నిజమో ఎంత అబద్ధం ఉందో ఒక్కసారి ఆలోచించే శక్తిని బయటపెట్టు. అప్పుడే నీకు ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది తల్లి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేయగలదు. కానీ చెవులోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు అవుతుంది. కాబట్టి చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మివేయకూడదు. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. కాబట్టి అందరి మాటలు గుడ్డిగా నువ్వు నమ్మకూడదు. అలాగే కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమవుకోవడం కూడా మనదే తప్పు. చెవులతో విన్నది ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మివేయడం, దాంతో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నింటికన్నా పెద్ద తప్పు అవుతుంది. కాబట్టి ఏదైనా సరే నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టు, నీ శక్తిని మేల్కొలుపు. ఎప్పుడూ కూడా నిజాయితీగా బ్రతకడం నేర్చుకోవాలి తల్లి. ఎంతవరకు నువ్వు పనిచేస్తావో నిన్ను అంతవరకే ఉపయోగించుకుంటుంది. ఈ లోకం అవసరమైనవన్నీ పుట్టించిన తరువాత అవతల పడేసే అగ్గిపుల్లలాగా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా అంతే. మనల్ని అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు, ఆ తరువాత మనల్ని పట్టించుకోరు. అదే మనకు బాధ వస్తే అసలు నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడిగేవారు కూడా ఉండరు. బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు. మన చుట్టూ అలాంటి వారు ఉన్నంత వరకు మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాము. ఒకవేళ మనకు అలాంటి వారు లేకపోయినా అన్న స్థితిలో ఉన్న నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు. నువ్వు దైవాన్ని నమ్ముకోవాలి. నేను మోసపోయాను అంటూ నువ్వు బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే మాత్రం నీ జీవితం అక్కడికే ఆగిపోతుంది. నువ్వు అక్కడి నుండి నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టు. ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికే ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడానికే తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనుకాడరు. కాబట్టి నువ్వేంటో నువ్వు నిరూపించుకుంటే వరకు వారిని వాదించడం, వారిని దూరం పెట్టడం నీకే మంచిది. కాబట్టి తల్లి, ఎవరు ఎన్ని అన్నా సరే ఓపికతో నీ జీవితాన్ని ముందుకు సాగించు. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తూ ఉంటాయి. నువ్వు కూడా అంతే, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు విద్యార్థి, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభకుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధిలోనే. కాబట్టి నువ్వు జీవితకాలం నేర్చుకునే అంత గుణపాఠం ఆ భగవంతుడు నీకు కల్పిస్తూనే ఉంటాడు. కానీ
అందులో నువ్వు విజయాలను వెతుక్కోవాలి. నీ కోరికలను నువ్వు నిర్వర్తిస్తూ వెళ్ళాలి. నీకు ఏం సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు కాబట్టి నీకు ఏం అవసరం వచ్చినా నువ్వు నిందించడానికి, నిలదీయడానికి కేవలం నీ దగ్గర ఉన్నది ఒకే ఒక్క ఆయుధం ఆ భగవంతుడే. భగవంతుని నువ్వు నిందించు, ఎన్ని మాటలన్నా పడతాడు. ఎందుకంటే పుట్టించిన ఆ భగవంతుడికే తెలుసు నువ్వేంటి అన్నది, నువ్వు ఎలా ఉండాలి అన్నది. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నా, నువ్వు ఎప్పుడు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలన్నా, నువ్వు నవ్వుల పాలు కావాలి, నీ జీవితం అంధకారంలోకి నెట్టాలి అన్నా అన్నింటికీ మూల కారణం మా భగవంతుడే. నీ భవిష్యత్తుకి పునాది నుండి నిర్మించేది ఆయనే. కాబట్టి ఆయనతో నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ జీవిత గమ్యానికి చేరే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. తల్లి, నువ్వు దైవాన్ని మాత్రమే నమ్ముకో, మనుషులను కాదు. మనిషి తన బుద్ధిని ఎప్పటికైనా చూపిస్తాడు. ఇతరుల చెడు గుణముల గురించి చర్చ చేస్తూ నీ సమయాన్ని మాత్రం ఎప్పటికీ వృధా చేసుకోవద్దు. అది నీకు ఏ విధంగా ఉపయోగపడదు. కాబట్టి ఉపయోగపడే పనులను మాత్రమే నిర్వర్తిస్తూ ఉండు. నువ్వు ఎప్పుడైతే సుఖ దుఃఖాల్లో సమానంగా చూస్తావో అప్పుడు విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతావు. తల్లి, నువ్వు దైవాన్ని ఆరాధిస్తూ ఉండు. నీకు కావాల్సింది అతి త్వరలోనే నెరవేరుస్తాడు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయే వారిని ఎవ్వరూ బాగు చేయలేరు. అలాంటి వారి కోసం నేను ఎప్పటికీ ఏమీ చేయలేను. నువ్వు తల్లి, నీలో ఉన్న మార్పు తెచ్చుకునే అంతవరకు నీ సమస్యకు నీకు పెద్దదిగానే కనిపిస్తుంది. ఈరోజు నీ తలరాతను మార్చే సందేశం ఇస్తాను అని చెప్పాను కదా. ఇది కేవలం భగవంతుడి లీల. ఆయన లీలలు నువ్వు తెలుసుకోవాలి అంటే ఈరోజు జగన్నాథుడి రూపంలో వచ్చిన ఈ సాయిని నువ్వు స్వీకరించాలి, అంగీకరించాలి. ఏది చెప్పినా తూచా తప్పకుండా పాటించాలి. ఈరోజు నీ కోసం ఈ సందేశం ఇస్తున్నాను. రేపటి రోజున అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర జరగబోతుంది. ఇది పూరిలో చాలా గొప్ప వేడుక. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన చేతుల మీదుగా జరిపించుకోబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున మీ ఇంట్లో శుక్రవారం నాడు తెల్లవారుజామునికే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ జగన్నాథుడి కోసం చక్కగా ఏదైనా నైవేద్యం తయారు చేసి మీ ఇంట్లో జగన్నాథుడి చిత్రపటం లేకపోతే అయినా సరే, నారాయణ చిత్రపటం ఉన్న రాముడు లేదా గోపాలుడు ఏ ఫోటో ఉన్నా సరే దానికి చక్కగా బొట్లు పెట్టి అలంకరించండి, పువ్వులతో అలంకరించండి. ఆ తర్వాత జగన్నాథుడి కోసం ప్రత్యేకంగా ఏదైనా నైవేద్యాన్ని తయారు చేయండి. ఒక చిన్న దీపారాధన చేయండి. ఆ తర్వాత స్వామివారిని నమస్కరించుకోండి. మీ సమస్య ఏ కోరిక ఏదైనా ఉంటే స్వామివారి ముందు చెప్పుకోండి. స్వామివారి తీర్చకపోయినా ఏదైనా మీకు దారి చూపించవచ్చు. ఈరోజు కాకపోతే రేపటి రోజున సంతోషకరమైన జీవితం నీ జీవితంలో కూడా వస్తుంది అన్న నమ్మకంతో ప్రార్థించండి. దైవం మీద ఎప్పుడూ నమ్మకంతో పాటు విశ్వాసం ఉంటే తప్పకుండా ఏ కోరికైనా నెరవేరుతుంది. అలాగే జగన్నాథుడి కోసం రేపటి రోజున మీరు తయారు చేసే నైవేద్యం వాసన అయినా కూడా చేయకూడదు. ముక్కుకు ఏదైనా ఒక క్లాత్ కట్టుకొని మీరు నైవేద్యాన్ని తయారు చేయండి. లేదా ఇవన్నీ మాకు కుదరదు అనుకుంటే ఏవైనా పండ్లను సమర్పించుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.